మంచి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. 136వ కీర్తన మొత్తం కూడా ఆయన కృప నిరంతరముండునన్న మాట ప్రతి వచనానికి మనం చూస్తాం. యెహోవా జాలుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి నేర్పిస్తున్న మాట ఏంటి తెలుసా? ప్రపంచంలో శ్రమలు, శోధనలు, కష్టాలు, నిందలు, అవమానాలు, నిరాశలు, రోగాలు, ఈతి బాధలను అన్నిటిని చూసి మానవుడు ఇవి ఎప్పుడు ఉంటాయి, నాతో ఇవి ఎప్పుడు పోతాయి, ఇవి ఎప్పుడు ఉంటాయి, ఇవి ఎప్పుడు పోతాయి అని అనుకుంటున్నారు. సమస్యలు, కష్టాలు, శ్రమలు ఇవన్నీ నిరంతరం ఉండవు. ఆయన కృప మాత్రమే నిరంతరం ఉంటుంది. హల్లెలూయా! ఆయన కృప మాత్రమే నిరంతరం ఉంటుందని దేవుడు ఈ వాక్యం ద్వారా మీకు నేర్పిస్తున్నాడు. ఈరోజు ఏ బాధలో మీరున్నారు, ఏ కష్టంలో మీరున్నారు, మీరు ఏ వేదన పడుతూ ఈ వాక్యం వింటున్నారు? అప్పుల, రోగాల, ఆత్మీయంగా బలపరచబడలేకపోతున్నారా? అది ఏమైనా సరే అది నిరంతరం ఉండదు. మరేమి నిరంతరం ఉంటుంది? ప్రభు దగ్గరికి రండి, ప్రార్థించండి, ఆయన కృప నిరంతరం ఉంటుంది. హల్లెలూయా! నాకెంతో సంతోషంగా ఉంది ఈ మాట నన్ను కూడా బలపరుస్తుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. అసలు ఈ పాట పాడిన సందర్భం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు యెహోషాపాతు రాజ్యంలో సుభిక్షంగా ఉన్న సమయంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు, సిరియన్ల తరపు నుంచి ఒక పెద్ద సైన్యము యెహోషాపాతు రాజ్యాన్ని ఒక మబ్బు కమ్మినట్లు కమ్మేసిన పరిస్థితులు వచ్చినాయి. యెహోషాపాతుకి ఏం చేయాలో అర్థం కాలేదు. బైబిల్ చెప్తుంది, వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా దారి లేకుండా వారు అడ్డం వచ్చి పడ్డారంట. ఈ పరిస్థితి నుంచి మేము బయటపడతామన్న ఆలోచన వారికి లేదు. ప్రపంచంలో ఆ కాలంలో ప్రతి రాజ్యం అన్నారు, ఇదిగో ఇక ఇజ్రాయేలీలు బయట పడలేరు, ఎందుకంటే ఆ రాజ్యాలు ఎవరి మీదకి వెళ్ళినాయో ఆ దేశాలు పూర్తిగా సమూలంగా లెస్సగా ఓడించబడ్డాయి, సమూల నాశనం అయిపోయాయి, తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయారు. అలాంటి జనము ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి వచ్చింది. వీళ్ళు తుడిచిపెట్టబడతారు. మామూలు సైన్యం కాదండి, అమోరీయుల సైన్యం, అమోనీయులు, మోయాబీయులు, మెయోనీయులు వీళ్ళందరూ వచ్చి ఇజ్రాయెల్ని చంపడానికి రెడీగా ఉన్నారు. యెహోషాపాతు ఏం చేశాడు? గబగబా దేవుని సన్నిధికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన దగ్గర మోకరించి, ప్రభా నాకేం తోచట్లేదు ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించి ప్రభా అని ప్రార్థించాడు. అలా ప్రార్థించినప్పుడు జరిగిన సంగతి ఏంటి తెలుసా? ఉన్నతమైన విశ్వాసం ఆయనలోకి వచ్చింది, పరిపూర్ణమైన విశ్వాసం ఆయనలోకి వచ్చింది. దేవుని బిడ్డల సమస్యలు ఎక్కువ కాలం ఉండకుండా కృప నిరంతరము ఉంటుందని ఒక వ్యక్తి ఎప్పుడు తెలుసుకుంటాడంటే ప్రార్థన చేసినప్పుడు అతని జీవితంలో ఒక అద్భుతమైన ధైర్యం వచ్చింది. వెంటనే పదండి వెళ్దాం అని చెప్పి అందరూ కలిసి బయలుదేరారు. వెళ్లే ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. కుటుంబాలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళు యుద్ధానికి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరి వెళుతున్నారు. ప్రభువా నువ్వే మా దిక్కు అని ప్రార్థన చేసిన వాళ్ళు వెళుతున్నారు. వాక్యం సెలవిస్తుంది, వీళ్ళు వెళ్ళి యుద్ధం చేయకముందే శత్రువులతో దేవుడు యుద్ధం చేశాడు. అంటే శత్రువుల్లో వారిలో వాళ్ళు పొడుచుకుని చనిపోయారు. వీరు వెళ్ళేసరికి యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా వారందరూ చనిపోయి ఉన్నారు. వారి పక్కన వారి ఆస్తులు, వారి ధనము, వారి తిండి మొత్తం అలా ఉంటే వీళ్ళు ఏం చేశారంటే, యుద్ధానికి అట్లా రావడానికి వీళ్ళందరూ చనిపోయారు, ఇంక చచ్చిపోయిన శవాలను ఏం చంపుతాము, ఆ ఆస్తులను తీసుకోండి అని చెప్పి ఆ డబ్బును ఏరుకోవటం ప్రారంభించారు. ఆ డబ్బును ఏరుకొని విస్తారమైన ఆస్తిని భుజాల మీద మోసుకొని వచ్చారు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు. ఆ టైంలో వాళ్ళు పాడిన పాట ఇది. ఈ యుద్ధాలు నిరంతరం ఉండవు, ఈ శత్రువులు నిరంతరం ఉండవు, ఈ అమోనీయులు నిరంతరం ఉండరు, ఈ అమోరీయులు నిరంతరం ఉండరు, ఈ మొయోనీయులు నిరంతరం ఉండరు, ఈ మొయాబీయులు నిరంతరం ఉండరు, శత్రువులు నిరంతరం ఉండరు. మరి ఏముంటది? ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయనకి ప్రార్థించే వారి వల్ల ఆయన కృప నిరంతరం ఉంటుంది. ప్రభువులకు ప్రభు ఆయన కృప నిరంతరం ఉంటుంది అని వాళ్ళు వచ్చేటప్పుడు స్తుతులు చెప్తూ వచ్చారు, కేకలు వేస్తూ స్తుతిస్తున్నారు. దే ఆర్ ప్రైజింగ్
యుద్ధంలో చేసిన పని ఒకటే, స్తుతించారు. స్తుతించినప్పుడు శత్రువులు ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. ఈరోజు స్తుతించడం ప్రారంభించు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. వాళ్ళు చేసిన 3 పనులు: ఒకటి, ప్రార్థించారు, ఉపవాసం ఉన్నారు, స్తుతులు చెప్పారు, ఆశీర్వాదాలతో వచ్చారు. ఈరోజు అదే గొప్ప దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు. నీకన్నా కష్టాలు, నీకున్న యుద్ధాలు నిరంతరం ఉండవు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యం వెంటనే ఈ బిడ్డల జీవితం నీ కృప నిరంతరం ఉంచి వీరి అవసరతలు, వీరి అక్కర్లు తీర్చమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు శుక్రవారం పౌరంకిలో ఉపవాస కూడిక ఉంది. పరిచర్యల కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.